నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలతో గడిచిపోతుంది. అలాగే నిరుద్యోగులు తమ యొక్క ఉపాధి ఉద్యోగపరమైనటువంటి అవకాశాల కోసం చేసే అన్ని రకాల ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొని తెచ్చుకోకుండా పరిష్కార దిశలో మీ యొక్క చర్చలను ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు ఆశించినటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అలాగే కష్టపడి తాము సంపాదించినటువంటి ధనాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తుంటారు. గృహము వాహనాది విలువైనటువంటి వస్తువులు ఇతరమైనటువంటి అంశాలకు ఆ ధనాన్ని ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో గతంలో జరిగిన పొరపాట్లు కావచ్చు, కొన్ని రకాల సంఘటనలు కావచ్చు, వాటిని గుర్తు చేసుకునేటటువంటి సందర్భాలు కూడా ఈ వారం మీకు ఎదురవుతూ ఉంటాయి. మీకున్నటువంటి వివిధ రకాల ఆలోచనలు అన్నీ కూడా నూతనంగా కొన్ని రకాల వ్యాపారాలను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు కూడా ఈ వారం ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని కూడా ఈ వారంలో మీరు కనుగొనేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్న తరహా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి ఈ వారం. కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మేషరాశి వారు వివిధ రూపాల్లో అవరోధాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించటం చేపట్టేటటువంటి సందర్భంలో అన్ని రకాల లోటుపాట్లను సరిచేసుకొని కార్యక్రమాలను ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాకాళి అమ్మవారిని చక్కగా ధ్యానం చేసుకోవటం, ప్రార్థనా శ్లోకములు చదువుకోవటం, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పార్చన నిర్వహించటము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే కనుక మీరు ఆధ్యాత్మికంగా చక్కని ప్రశాంతతను పొందటమే కాకుండా మీ కార్యక్రమాల్లో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు సమస్యలను కూడా అధిగమించుకోగలుగుతారు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టినటువంటి పనుల్లో కొన్ని రకాల ఆలస్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంట అలాగే బయట కూడా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంత చికాకును పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఎంతో కష్టపడితే కానీ, ఎన్నో రకాల ఆలోచనలు చేస్తే కానీ మీరు ఈ వారం చేపట్టేటటువంటి పనులు ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అలాగే స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలు సందర్శించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కొంత చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ధనాన్ని కొంత స్థిరాస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వ్యాపార నిర్వహణలో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. శ్రమతో కష్టపడటం ద్వారా మీ యొక్క విశేషమైనటువంటి ఆలోచనలంతా కూడా కొంత కదలికలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లో మీకు తెలిసినటువంటి వార్తలను విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో
శ్రీ మహావిష్ణువును ఆరాధించటం అనేది చాలా మంచిది. తులసీ దళములు సేకరించి విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా అవసరము. మిథున రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో చేపట్టిన పనులన్నీ కూడా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. అందరి ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సంతృప్తికరంగా సాగిపోతుంది. దీర్ఘకాలికమైనటువంటి అప్పుల భారాల నుండి బయటపడగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తెలివిగా వ్యవహరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని రకాల కొనుగోళ్లు ఫలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క విద్యా విషయాలు ఆనందంగా ఉంటాయి. ధార్మిక పరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీకున్నటువంటి స్థిరాస్తి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వాళ్లకు విశేషమైనటువంటి ప్రగతులు కలిసి వస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వాతావరణంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. వేరువేరు రూపాలలో ప్రముఖులను కలుసుకునే అవసరాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమల వారు తమ యొక్క ప్రయత్నాలను, తమ యొక్క ఆలోచనలను ఈ వారం మరింతగా విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. దూర ప్రయాణాలు చేసేటటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ సమయము, సందర్భాలు కలిసి రాక వాటి కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాగే దూర ప్రయాణాలు కొంత మేరకు కూడా వాయిదా వేసుకోవటం కూడా మంచిదే. బంధువర్గం వారితో మాట్లాడే సందర్భంలో, వ్యవహరించేటటువంటి సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. గౌరవ మర్యాదలను కోల్పోకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో మీరు చేపట్టిన పనులన్నీ కూడా నెమ్మదిగా ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చికాకులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించడం మంచిది. శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి. అలాగే పశుపక్ష్యాదులకు ఆహారము, నీరు వంటివి అందించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభాలు మీకు కలుగుతాయి. కర్కాటక రాశి వారు ఈ వారం విశేషమైనటువంటి అనుకూలతలను పొందుతూ ఉంటారు. అందరి యొక్క ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు మీకు చాలా సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. అన్నదమ్ములతో, ఇతరమైనటువంటి జ్ఞాతులతో వివిధ రూపాల్లో మీకున్నటువంటి ఏవైతే ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటుంటాయో వాటి విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ నెమ్మదిగా ఆ యొక్క సమస్యలను కూడా మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో కుటుంబ పెద్దలు అప్పజెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వారు చెప్పినటువంటి విధంగా నడుచుకోవటం వలన మీ వృత్తి ఉద్యోగ విషయాల్లో పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం సానుకూలమవుతూ ఉంటాయి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారాలు ఈ వారం మరింత వేగవంతమయ్యేటటువంటి అవకాశాలున్నాయి. గత వారంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మీరు కష్టపడేటటువంటి తీరు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగంలోనే కొన్ని వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వారికి పదోన్నతులు కూడా లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభంలో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మధ్యవారం వచ్చేటప్పటికి కూడా ఆ సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ చేయకుండా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎన్ని పనులు ఉన్నప్పటికీ సమయానికి ఆహారం తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం అనేది ఖచ్చితంగా మీరు నియమంగా పెట్టుకోవాలి. అలాగే వివిధ రూపాల్లో
అనుకూలతలు పొందేందుకు కూడా మానసికమైనటువంటి ఉపాసనా బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అంతేకాకుండా గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి యందు కూడా మళ్ళీ మంచి ఆలోచనలు చేసి ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ధ్యానించటం మంచిది. వీలైతే కనుక గోసేవ చేసుకోవటం, అలాగే మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో కానీ తెలుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. చక్కనైనటువంటి శుభాలు కలుగుతాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు ఆశించినటువంటి విధంగా మెరుగవుతూ ఉంటాయి. ఏవైతే గతంలో మీ అవసరం కోసం తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయో వాటి నుండి కొంతమేరకు బయటపడగలుగుతారు. ఆయా అప్పుల భారాలు, ఒత్తిళ్లు కొంతమేరకు తగ్గిపోతూ ఉంటాయి. స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో ఈ వారం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నూతనమైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు కూడా కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. పిల్లల యొక్క విద్యా విషయాలు కూడా సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు చక్కగా సాధించుకోగలుగుతారు. అందరి యొక్క అభిమానాన్ని కూడా పొందుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శన ఈ వారం చక్కని ప్రశాంతతను కలుగచేస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ముందుగానే సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వారం మధ్యలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించవలసి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కానీ వాదోపవాదాలు కానీ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి, సంయమనంతో మాట్లాడండి, అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. అలాగే మీరు నిర్వహిస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల పనుల్లో ఆటంకాలు కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి. వాటిని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ మీరు మీ కార్యక్రమాల్లో చక్కగా శుభాలను పొందేందుకు ప్రయత్నం చేస్తుండండి. ఈ వారం సింహరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. తమలపాకులతో స్వామివారికి అర్చన నిర్వహించటం, అలాగే లవంగములు, యాలకులను సేకరించి తాంబూలములో ఉంచి స్వామివారికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే స్వామివారికి సింధూరంతో అర్చన నిర్వహించడం, ఆ సింధూరమును తిరిగి మీరు రక్షగా ధరించేటటువంటి ప్రయత్నం చేయటం, స్వామివారి దండకమును పారాయణం చేసుకోవటం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే. ఈ వారం ఎంతగా మీరు ఆంజనేయ స్వామి వారిని ఉపాసిస్తారో, పూజిస్తారో అంతగా మీకు స్వామివారు అండగా ఉండి మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేసేందుకు స్వామివారు మీకు తోడ్పడతాడు. కన్యారాశి వారు ఈ వారంలో నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సకాలంలో అనుకూలతలు కూడా కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైనటువంటి ఆహ్వానాలు కూడా అందుకుంటూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందుతూ ఉంటారు. స్నేహితుల నుండి, బంధువుల నుండి విలువైనటువంటి సమాచారాలు కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి వివాదాలను జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో వ్యాపారాలను విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వ్యాపారంలో అనుకున్నటువంటి విధంగానే లాభాలు పొందగలుగుతారు. మీ అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల శుభవార్తలు కూడా మీకు సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. వారం మధ్యలో కొన్ని రకాల పనుల ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. వ్యయ ప్రయాసలకు లోనయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు ఈ సమయంలో కొంత గందరగోళమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. సమస్యలన్నీ కూడా వాటంతటా అవే పరిష్కరింపబడుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో అనుకూలతలు సాధించే క్రమంలో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు పొందే ప్రయత్నం చేస్తూ ఉండండి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. అయితే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా
జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాగణపతి స్వామి వారిని అర్చించే ప్రయత్నం చేయండి. వీలైతే కనుక జిల్లేడు పుష్పాలు సేకరించటం, గరికను సేకరించటం, వాటితోటి మహాగణపతి స్వామి వారికి అర్చన కానీ అష్టోత్తర శతనామార్చన కానీ నిర్వహించడం ద్వారా విశేష శుభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. తులారాశి వాళ్లకు ఈ వారం ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం చేపట్టే కొన్ని పనుల్లో ఆలస్యాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కష్టపడి తిరిగి లోటుపాట్లను సరిచేసుకోవటం వలన ఆ సమస్యలన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభం చేసుకోగలుగుతారు. దూరపు బంధువుల నుండి కొన్ని రకాల శుభ ఆహ్వానాలతో కూడిన సంతోషాలతో కూడిన ఆహ్వానాలు అందుకోగలుగుతారు. శుభవార్తలు కూడా ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోగలుగుతారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. దీర్ఘకాలికమైనటువంటి రుణ సమస్యల నుండి ఈ వారం బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు. కొన్ని రకాల ఆటంకాలను కూడా మీరు అధిగమించగలుగుతారు. నూతనమైనటువంటి వస్త్ర ఆభరణ కొనుగోలు సంబంధమైనటువంటి ప్రణాళికలను కూడా ఈ వారం సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వ్యాపారంలో స్వతంత్రంగా ఆలోచించి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో మంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే కుటుంబంలో అన్నదమ్ములతో కూడా కొన్ని రకాల చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. సోదరులతో మాట పట్టింపులు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కష్టపడి సంపాదించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం కొన్ని రకాల సమస్యలను తొలగించుకునే క్రమంలో మీరు నిజాయితీగా వ్యవహరించవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం మీద ఈ వారం తులారాశి వారు శుభాలు పొందేందుకై నవగ్రహాలను ప్రార్థన చేసుకోవటం, నవగ్రహ స్తోత్రమును పారాయణం చేసుకోవటం చాలా చాలా మంచిది. వీలైతే కనుక నవగ్రహ విశేషమైనటువంటి స్తోత్రమును పారాయణం చేసి ఆ తర్వాత నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుని అటు పిమ్మట కూరగాయలను పేదవారికి దానం చేయటం, అన్నదానం చేసుకోవటం వలన అన్ని రకాల గ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగించుకునే అవకాశాలు ఉంటాయి. పేదవారికి దాన ధర్మాదులు చేసుకోవటం వలన మీకు కూడా చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. మెరుగైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి కొన్ని రకాల అప్పుల భారాలు కొంతమేరకు ఆందోళనను పెంచినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి యందు కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. ప్రముఖులతోటి పరిచయాలు కొత్తనైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. వారం మధ్యలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మీకు తెలుస్తుంటాయి. విద్యార్థులు కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా లభిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంచి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఆసక్తితో కూడినటువంటి విశేష శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. విజయవంతమైనటువంటి వ్యాపారాలను నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు కూడా నూతనమైనటువంటి అంశాలను ముందుకు తెస్తూ ఉంటారు. అలాగే ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు. కుటుంబ విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా వాటిని కూడా అధిగమించగలుగుతారు. వ్యాపారాలను ఈ వారం కొంత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారాలు చక్కని ప్రయోజనాలు, లాభాలను మీకు అందిస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు చేపట్టే అంశాలు కొంత పరిశీలన చేస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఆలోచించకూడదు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ వారం కొన్ని రకాల మాట పట్టింపులు, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి జోక్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించటం, ఆరాధించటం మంచిది. విశేషమైనటువంటి పుష్పాలను సేకరించి శ్రీరామస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, వడపప్పు పానకమును నివేదన చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేసుకోవటం, ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వచ్చేటటువంటి అంశాలు. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, వ్యవహారాలు చేపట్టి వాటి యందు చక్కని విజయాలు సాధించుకుంటారు. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మీకున్నటువంటి మాట విలువలు మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ రకాల మాట పట్టింపులు, మాట వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని రకాల చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా వాటిని పరిశీలన చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారో అదే మాత్రంగా అవి కూడా మంచి ప్రయోజనాలు కూడా మీకు అందిస్తూ ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. సోదరీమణులతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపారాలను విస్తరింపచేయాలన్న ఆలోచనలలో ఇంతకాలం మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అవాంతరాలు, ఆటంకాలు కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని రంగాల వాళ్లకు అనుకూలతలు కూడా కలిసి వస్తాయి. వారం మధ్యలో స్నేహితుల యొక్క అనుకూలతలు పెంచుకోగలుగుతారు. విలువైనటువంటి వస్త్రములు, ఆభరణాలు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పని ఒత్తిడి పెరగటం వలన తీవ్రంగా అలసిపోయేటటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఈ వారం విశేష శుభాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని అర్చించటం, పూజించటం మంచిది. విశేషంగా లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఆరాధన మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. విడిగా చేసేటట్లయితే గణపతి స్వామి వారిని, మహాలక్ష్మి అమ్మవారిని అర్చించటం, దర్శనం చేసుకోవటం, విశేషమైనటువంటి పుష్పాలతో పూజను నిర్వహించటం, పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటం, పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించడం, ఇవన్నీ కూడా మీకు ఈ వారం కలిసి వచ్చేటటువంటి అంశాలు. మకర రాశి వాళ్లకు ఈ వారం విశేష శుభాలు కలిసి వస్తాయి. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. శత్రువులు అందరూ కూడా స్నేహితులుగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఆశించిన విధంగానే శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. బంధువులతో, స్నేహితులతో కొన్ని రకాల వ్యవహారాలను ప్రారంభించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదే సందర్భంలో కొంత ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తూ ఉండాలి. తెలివిగా ఆలోచిస్తూ ఉండాలి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతుంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. పాత విషయాలను స్నేహితులతో కలిసి చర్చిస్తూ ఉంటారు, గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని రకాల చర్చలు కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. వివిధ రూపాల్లో విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఈ వారంలో ఎక్కువగా తాపత్రయపడుతూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారం కలిసి వస్తుంది. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా వేగవంతం అవుతూ ఉంటాయి. వారం మధ్యలో కానీ చివరలో కానీ కొన్ని రకాల ఆటంకాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
తద్వారా ఒత్తిడి పెరగటం, అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం కూడా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో కుటుంబ విషయాలు కూడా చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి నామాన్ని ఎక్కువగా జపం చేసుకుంటూ ఉండండి. కృష్ణుణ్ణి ఎంతగా మీరు స్మరణ చేస్తుంటారో అంత శుభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అచ్యుతాష్టకం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ తులసి అర్చన కానీ, వెన్నను నివేదన చేయటం కానీ, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవటం కానీ, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు పొందటం కానీ, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే. కుంభరాశి వాళ్లకు ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను పెంచుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆప్తుల యొక్క సలహాలు స్వీకరించడం, ఆప్తులను ప్రేమగా ఆదరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభాలు కూడా కలిసి వస్తుంటాయి. స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా విశేషంగా కలిసి వస్తుంటాయి. దూరపు బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటూ ఉంటాయి. వ్యాపారాలన్నీ కూడా క్రమక్రమంగా కలిసి వస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాగే వ్యాపారాల్లో గతంలో జరిగినటువంటి ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో వాటిని మీకు తెలిసిన పెద్ద వ్యక్తుల వద్ద కొంత వాటి గురించి చర్చించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధిని సాధించుకోగలుగుతారు. వారం ప్రారంభంలో ఆర్థికంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవటంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. జాగ్రత్తగా వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో వివిధ అంశాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అనుకూలమైనటువంటి వార్తల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఈ వారం విశేషమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. విశేషంగా కుంభరాశి వారు ఈ వారం లలితా అమ్మవారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. లలితా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం కానీ, సంపెంగ పుష్పాలతో అమ్మవారిని పూజించడం కానీ, పాయసమును నివేదన చేయడం కానీ, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి పరిహారాలే. మీనరాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక విషయాలన్నీ కూడా ప్రోత్సాహంగా కొనసాగుతూ ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి రుణముల నుండి బయటపడగలుగుతారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా కలిసి వస్తుంటాయి. స్థిరాస్తి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. విలువైనటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మీరు కలిసి సాధించుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని కలగచేస్తూ ఉంటాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు చాలా సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా ముందడుగు వేయగలుగుతారు. వ్యాపార విస్తరణ విషయంలో ఆటంకాలు ఉన్నప్పటికీ కొంత విభిన్నంగా ఆలోచించి కొంతమేరకు వాటిల్లో ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో ఆశించిన పదవులను అలంకరింపచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులు తాము పాల్గొనేటటువంటి ఇంటర్వ్యూల్లో చక్కని విజయాలు కూడా సాధించుకునే అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఏమాత్రం కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, అనుమానపుతో కూడుకున్నటువంటి ఆలోచనలు అస్సలు కూడా మీరు చేయకూడదు. అలాగే
ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ధన వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం కూడా ఈ వారం మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనేకమైనటువంటి శుభాలు పొందేందుకు అన్ని రకాల అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఈ వారం ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అయ్యేందుకు, అధికార రాజకీయపరమైనటువంటి అనుకూలతలు సాధించుకునేందుకు విశేషంగా సూర్యనారాయణ స్వామిని మీరు ఆరాధించే ప్రయత్నం చేయాలి. సూర్యాష్టకమును పారాయణం చేయటం, సూర్యనారాయణ స్వామికి విశేషంగా సూర్య నమస్కారాలు చేసుకోవటం, అలాగే స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా విశేషంగా కలిసి వస్తాయి. గోధుమ రొట్టెలను దానం చేసుకోవటం, గోధుమ పాయసమును స్వామివారికి నివేదన చేయటం, ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంటాయి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.